ఎంజైమ్ యాక్టివిటీని ప్రభావితం చేసే కారకాలు. ఎంజైమ్ క్రియాశీలతను ఎంజైమ్ యాక్టివిటీని ఎఫెక్టింగ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి టెంపరేచర్, ఉష్ణోగ్రత, చేంజ్ ఇన్ సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్, అగస్త పదార్థ గాఢతలో మార్పు, ఫస్ట్ టెంపరేచర్ చూడొచ్చు. టెంపరేచర్ అండ్ pH, ఉష్ణోగ్రత, pH చూడొచ్చు. Temperature and pH. Enzymes generally function in a narrow range of temperature, pH. And enzymes generally function in a narrow range of temperature, pH. ఎంజైమ్స్ ఏంటంటే పరిమిత అవధుల్లో మాత్రమే పనిచేస్తాయి. అంటే దానికి ఒక సర్టెన్ టెంపరేచర్ ఉంటుంది. ఆ సర్టెన్ టెంపరేచర్లోనే ఎంజైమ్లు యాక్టివ్గా ఉండడం జరుగుతుంది అనమాట. చూడండి, ఎంజైమ్స్ జనరల్లీ ఫంక్షన్ ఇన్ ఏ నారో రేంజ్, పరిమిత అవధుల్లో పనిచేస్తాయి. ఏంటి? పరిమిత ఉష్ణోగ్రత అలాగే pH ఉన్నప్పుడు పరిమిత అవధులలో పనిచేస్తాయి అనమాట. చూడండి, నెక్స్ట్ ఈచ్ ఎంజైమ్ షోస్ ఇట్స్ హైయెస్ట్ యాక్టివిటీ ఎట్ ఏ పర్టిక్యులర్ టెంపరేచర్, pH. ఎంజైమ్ యాక్టివిటీ మనం ఏంటంటే ఒక పర్టిక్యులర్ టెంపరేచరు pH ఉన్న దగ్గర మాత్రమే అవి యాక్టివిటీని హైయెస్ట్, ఎక్కువ, అత్యధిక క్రియాశీలతని ఎక్కడ చూపిస్తాయంటే ఒక పర్టిక్యులర్ టెంపరేచరు pH ఉన్న దగ్గర మాత్రమే అవి హైయెస్ట్ యాక్టివిటీని చూపిస్తాయి. అంటే ఇప్పుడు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఎంజైమ్లు పనిచేసే హైయెస్ట్ యాక్టివిటీ ఈ టెంపరేచర్ వద్ద ఉంటుందన్నమాట. 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఎంజైమ్లు ఏంటంటే యాక్టివ్గా పనిచేస్తాయి. చూడండి, యాక్టివిటీ డిక్లైన్స్ బోత్ బిలో అండ్ అబౌవ్. యాక్టివిటీ లో అవడం, డిక్లైన్స్ అంటే లో అవడం, బోత్ బిలో అండ్ అబౌవ్ ద ఆప్టిమమ్ వాల్యూ. ఆప్టిమమ్ వాల్యూ అంటే ఆప్టిమమ్ వాల్యూ అంటే తెలుగులో యుక్తతమ ఉష్ణోగ్రత. యుక్తతమ ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఆప్టిమమ్ టెంపరేచర్ pH కంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఏంటంటే యాక్టివిటీ అనేది తగ్గుతుంది అనమాట, డిక్లైన్స్. చూడండి, 40 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా అలాగే తక్కువగా ఉన్నా కూడా ఏంటంటే మనకి యాక్టివిటీ డిక్లైన్స్ బోత్ బిలో అండ్ అబౌవ్ ద ఆప్టిమమ్ వాల్యూ. యుక్తతమ ఆప్టిమమ్ వాల్యూ కంటే ఎక్కువగా ఉన్నా అలాగే బిలో తక్కువగా ఉన్నా కూడా ఎంజైమ్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఎంజైమ్ యాక్టివిటీ హైయెస్ట్గా ఉంటుంది. 40 డిగ్రీ కంటే ఒకవేళ 20 డిగ్రీలు అయిందనుకో ఇక్కడ తక్కువగా ఉంటుంది, అలాగే 35 అయినా ఇక్కడ తక్కువగానే ఉంటుంది అనమాట. హైయెస్ట్ యాక్టివిటీ మాత్రం 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది. నెక్స్ట్ చూడండి, లో టెంపరేచర్ ప్రిజర్వ్స్ ద ఎంజైమ్ ఇన్యాక్టివ్ స్టేట్. లో టెంపరేచర్ whereas high temperature destroys enzyme activity. Preserves the enzyme inactive state. ఏంటంటే తక్కువ ఉష్ణోగ్రతలు, లో టెంపరేచర్స్ ఏం చేస్తాయంటే ఎంజైమ్లని ఇన్యాక్టివ్గా ఉండేలా చేస్తాయి అనమాట. ఇన్యాక్టివ్ అంటే క్రియారహితంగా. క్రియారహితంగా ఉండేటట్లు చేస్తాయి అనమాట. ఏంటి? లో టెంపరేచర్స్. లో టెంపరేచర్స్ ఎంజైమ్ యాక్టివిటీని ఇన్యాక్టివ్గా ఉండేలా చేస్తాయి. వెరాజ్ హై టెంపరేచర్ డిస్ట్రాయ్స్ ఎంజైమాటిక్ యాక్టివిటీ. నెక్స్ట్,
హై టెంపరేచర్స్ ఏం చేస్తాయి, ఎంజైమాటిక్ యాక్టివిటీని డిస్ట్రాయ్ చేస్తాయి, అంటే నాశనం చేస్తాయి అనమాట. అంటే అక్కడ ఎంజైమ్లు ఇంకా అసలు పనిచేయవన్నమాట. హై టెంపరేచర్స్ డిస్ట్రాయ్స్ ఎంజైమాటిక్ యాక్టివిటీ. హై టెంపరేచర్స్ అధిక ఉష్ణోగ్రతలు ఏం చేస్తాయంటే ఎంజైమ్ యొక్క క్రియాశీలతని నాశనం చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే మనకి టెంపరేచర్ pH కూడా ఏంటంటే ఆప్టిమం వాల్యూ దగ్గర మాత్రమే హైయెస్ట్ రేంజ్ లో ఉంటుంది. ఆప్టిమం వాల్యూకి అబోవ్ అయినా బిలో అయినా ఎక్కువైనా తక్కువైనా కూడా ఎంజైమ్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఇది టెంపరేచర్ pH. నెక్స్ట్ చేంజ్ ఇన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. అదస్థ పదార్థ గాఢతలో మార్పు, సబ్స్ట్రేట్ లో చేంజ్ వస్తుంది, అది చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ మనం చూడవలసింది టెంపరేచర్ pH చూస్తాం కదా. నెక్స్ట్ చేంజ్ ఇన్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్, అదస్థ పదార్థ గాఢత చూద్దాం. With the increase in substrate concentration, the velocity of the enzyme reaction rises at fast. ఏంటంటే మనం సబ్స్ట్రేట్ తీసుకున్న తర్వాత ఎంజైమ్ యాక్టివిటీ అనేది రైజెస్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం. నెక్స్ట్ గ్రాడ్యువల్ గా చూసుకుంటే ద రియాక్షన్ అల్టిమేట్లీ ఏ మ్యాక్సిమం వెలాసిటీ. ఫైనల్ గా ఆ రియాక్షన్ అనేది ఏంటంటే మ్యాక్సిమం వెలాసిటీకి వెళ్ళిపోతుంది అనమాట. మ్యాక్సిమం వెలాసిటీకి వెళ్తుంది. ఎలా అంటే మనం సబ్స్ట్రేట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎంజైమాటిక్ రియాక్షన్ స్టార్టింగ్ రైజెస్ అవుతుంది, గ్రాడ్యువల్ గా అది ఏమవుతుందంటే మ్యాక్సిమం వెలాసిటీ, మ్యాక్సిమం అల్టిమేట్లీ ఏ మ్యాక్సిమం వెలాసిటీ, దాన్ని Vmax అంటారు అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ 50 ఎంజైమ్ మాలిక్యూల్స్ తీసుకున్నాం. ఇవి ఎంజైమ్ మాలిక్యూల్స్, ఒక 50 సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ తీసుకున్నాం, అదస్థ పదార్థ అణువులు తీసుకున్నాం. ఇది అదస్థ పదార్థ అణువులు, ఇవి ఎంజైమ్ అణువులు. మనము ఏంటంటే సబ్స్ట్రేట్ 50 మాలిక్యూల్స్ ఉన్నాయి, 50 అణువులు ఉన్నాయి, ఎంజైమ్ 50 అణువులు ఉన్నాయి. కాబట్టి మనకి ఎంజైమ్ లో ఇది యాక్టివ్ ప్లేస్, ఈ యాక్టివ్ ప్లేస్ లో మనకి సబ్స్ట్రేట్ అనేది వచ్చి అటాచ్ అవుతే అప్పుడు రియాక్షన్ అనేది జరిగి ఫైనల్ గా మనకి ప్రొడక్ట్ రావడం జరుగుతుంది అనమాట, ఉత్పత్తి రావడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ 50 ఎంజైమ్స్ కి 50 సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ కి సరిపోయింది, ఫిట్ అయిపోయి అక్కడ ఎంజైమ్ రియాక్షన్ అనేది జరిగింది. అది అల్టిమేట్లీ మ్యాక్సిమం వెలాసిటీకి చేరిపోయింది. దాన్ని ఏమంటామంటే Vmax అంటాం. చూడండి, ఇది ఇక్కడ డయాగ్రమాటిక్ గా చూస్తే వెలాసిటీ రియాక్షన్, ఇది సబ్స్ట్రేట్. చూడండి, మనం 50 మాలిక్యూల్స్ కి 50 ఎంజైమ్స్ ఉన్నాయి కాబట్టి అల్టిమేట్లీ మ్యాక్సిమం వెలాసిటీ రియాక్షన్ జరిగిపోయింది, గరిష్ట చర్య వేగానికి చేరిపోయి ఇంకా అక్కడితో మనకి ఏంటంటే ఇలా జరిగితే దీన్ని ఏమన్నా మనం Vmax అన్నాం అనమాట, గరిష్ట చర్య వేగం. నెక్స్ట్ చూద్దాం, which is not exceeded by any further rises in substrate of the rises in concentration of the substrate. మనము సబ్స్ట్రేట్ ని ఇంకా పెంచుతూ ఉన్నాం అనుకో, 50కి ఇంకొక 20 యాడ్ చేసాం అనుకో 70 మాలిక్యూల్స్ అయినాయి. మనకి ఇక్కడ ఫైనల్ గా 50 ఎంజైమ్స్ ఉన్నాయి. కాబట్టి మనం సబ్స్ట్రేట్ ని యాడ్ చేసే కొలది మనకి ఏంటంటే ఎంజైమ్స్ అనేవి లేవు కాబట్టి మనకి అక్కడ రియాక్షన్ అనేది జరగదు, అదే జరుగుతుంది. చూడండి, బికాస్ ద ఎంజైమ్ మాలిక్యూల్స్ దేర్ ఆర్ నో ఫ్రీ ఎంజైమ్ మాలిక్యూల్స్ టు బైండ్ విత్ ద అడిషనల్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్. మనకి ఇక్కడ
మన సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెంచేసుకుంటూ వెళ్ళే కొలది ఎంజైమ్స్ కూడా పెరిగితేనే అక్కడ ఏంటంటే మనకి చర్య వేగం అనేది జరుగుతుంది. అదస్థ పదార్థ గాఢతలో మార్పు అనేది వస్తుంది. అలా కాకుండా మనం ఇక్కడ 70 మాలిక్యూల్స్ తీసుకున్నాం, 50 ఎంజైమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి 50కి సరిపోయినాయి. 50 సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ కి 50 ఎంజైమ్స్ సరిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 20 ఉండిపోయినాయి కదా, ఈ 20కి ఇంకో 20 ఎంజైమ్స్ ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఎంజైమ్స్ లేవు కాబట్టి ఇక్కడ రియాక్షన్ అనేది జరగదన్నమాట. ఎందుకంటే అక్కడ ఫ్రీ ఎంజైమ్ మాలిక్యూల్స్, స్వేచ్ఛ ఎంజైమ్ అణువులు లేవు కాబట్టి మనకి గరిష్ట చర్య వేగం అంటే రియాక్షన్ అనేది జరగదన్నమాట. చూడండి, substrate concentration required to cause of the maximum reaction rate is Michaelis-Menten constant. Michaelis-Menten స్థిరాంకం అంటారు. ఏంటంటే మనం అదస్థ పదార్థ అంటే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం వెలాసిటీకి చేరడానికి మనం సగం ఆఫ్ సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ తీసుకుని ఆ చర్య గరిష్టంగా జరగడాన్ని ఏమంటామంటే మైకేలిస్ మెంటన్ కాన్స్టెంట్ అని అంటారన్నమాట. మైకేలిస్ మెంటన్ స్థిరాంకం అంటారు. అంటే మనం ఇక్కడ చూడండి, మనం పూర్తి సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ తీసుకోకుండా మనకి సగం సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ తీసుకుని ఆ చర్య ఆఫ్ జరుగుతుంది అన్నమాట. ఆ రియాక్షన్ అనేది ఆఫ్ జరిగితేనే దాన్ని ఏమంటారంటే Vmax2 అని అంటారు అనమాట. మైకేలిస్ మెంటన్ కాన్స్టెంట్ అని అంటారు అనమాట. ఇక్కడ మనం సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ తీసుకున్నాం అనమాట. అదస్థ పదార్థ అణువులు ఆఫ్ తీసుకుని అది గరిష్ట చర్య వేగం జరగడాన్ని ఏమంటారంటే ఈస్ టర్మ్డ్ మైకేలిస్ మెంటన్ కాన్స్టెంట్ అని అంటారు. Vmax/2 అని అంటారు అనమాట. ఇది సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ అదస్థ పదార్థ గాఢత. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్టివిటీ. మనం ఏం చెప్పుకున్నాం, టెంపరేచర్ చెప్పుకున్నాం, pH చెప్పుకున్నాం, అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ కెమికల్స్ కూడా ఎంజైమ్ యాక్టివిటీని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. చూద్దాం. when the binding of the chemical shuts off enzyme activity. ఏంటంటే కెమికల్ షట్స్ ఆఫ్ ఎంజైమ్ యాక్టివిటీ. కెమికల్ రసాయనం ఏంటంటే ఎంజైమ్ యాక్టివిటీకి అడ్డుపడితే ఆ ప్రాసెస్ ఏమంటారంటే ఇన్హిబిషన్ అంటారు, నిరోధకత అంటారు. అండ్ ద కెమికల్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్హిబిటర్, నిరోధకం అంటారు. ఆ కెమికల్ ఏమంటారంటే ఆ రసాయనాన్ని నిరోధకం అంటారు. నిరోధకం, ఇన్హిబిటర్. చూడండి, కాంపిటేటివ్ ఇన్హిబిటర్. మనకి ఇన్హిబిటర్స్ అంటే ఏంటి? ఎంజైమ్ యాక్టివిటీని స్టాప్ చేసేయి అనమాట. ఎంజైమ్ యాక్టివిటీ జరగకుండా దానికి అడ్డుపడే కెమికల్స్ ఏమంటారంటే ఇన్హిబిటర్స్ అని అంటారు అనమాట, నిరోధకం అంటారు. ఈ నిరోధకాలు మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, అంటే పోటీ పడే నిరోధకాలు. Competitive inhibitors, non-competitive inhibitors. First we are going to discuss competitive inhibitor. పోటీ పడే నిరోధకాల కోసం చూద్దాం. చూడండి, when the inhibitor closely resembles the substrate. ఇక్కడ ఇన్హిబిటర్, నిరోధకం అనేది ఏంటంటే దేనికి క్లోజ్లీ రిజెంబుల్స్, దేనికి దగ్గర సారూప్యాన్ని కలిగి ఉంటుందంటే సబ్స్ట్రేట్. అంటే
అంటే ఇక్కడ చూడండి మనకి ఇది సబ్స్ట్రేట్, ఇది ఇన్హిబిటర్. చూడండి రెండు స్ట్రక్చరల్ గా క్లోజ్లీ రిజెంబుల్స్ ద సబ్స్ట్రేట్ ఇన్ హిట్స్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అండ్ ఇన్హిబిట్స్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఎంజైమ్. ఏంటంటే అది ఎలా ఉంటుందంటే స్ట్రక్చరల్ గా మాలిక్యులర్ అనిర్మాణంలో ఏంటంటే మనకి సబ్స్ట్రేట్ ని పోలి ఉంటుందన్నమాట. ఇన్హిబిటర్ నిరోధకం అణునిర్మాణంలో అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్ లో దేనికి సారూప్యాన్ని కలిగి ఉంటుంది? రిజెంబుల్స్ విత్ సబ్స్ట్రేట్. సబ్స్ట్రేట్ అంటే అధస్థ పదార్థం తెలుగులో. ఇన్హిబిటర్ సబ్స్ట్రేట్ ని పోలి ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ సబ్స్ట్రేట్ ఇది ఇన్హిబిటర్. చూడండి స్ట్రక్చరల్ గా రెండు ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఇది ఇన్హిబిటర్ అంటే యాక్టివిటీ ఎంజైమ్ యాక్టివిటీ జరగకుండా ఇది అడ్డుపడుతుంది. ఇది సబ్స్ట్రేట్. ఇది సబ్స్ట్రేట్ అంటే మనకి ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్ ని ఏమంటారు? యాక్టివ్ సైట్ అంటారు. దీన్ని యాక్టివ్ సైట్ అని అంటారు అనమాట. క్రియాశీల ప్రదేశం. క్రియాశీల ప్రదేశం అంటారు. ఇది ఎంజైమ్. ఇక్కడ ఈ ఎంజైమ్ ప్లేస్ లోకి సబ్స్ట్రేట్ కంటే ముందుగా ఇన్హిబిటర్ వచ్చేయడానికి పోటీ పడుతుంది అనమాట. ఏ ప్రదేశంలోకి? ఇక్కడ ఈ ఎంజైమ్ లోకి మనకి ఇది కరెక్ట్ గా ఫిట్ అయ్యే విధంగా ఎంజైమ్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రక్చర్ సబ్స్ట్రేట్ స్ట్రక్చర్, ఇన్హిబిటర్ స్ట్రక్చర్, అధస్థ పదార్థం నిర్మాణం అలాగే నిరోధక నిర్మాణం చూడడానికి ఒకే విధంగా ఉన్నాయి. అందుకని చెప్పేసి సబ్స్ట్రేట్ కంటే ఇన్హిబిటర్ ముందు వెళ్ళిపోవడానికి ఇక్కడ పోటీ పడుతుంది అనమాట. చూడండి అండ్ ఇన్హిబిట్స్ ద యాక్టివిటీ. మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మెలనేట్ విచ్ క్లోజ్లీ రిజెంబుల్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ సక్సినేట్. మెలనేట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఇన్హిబిటర్. ఇది ఇన్హిబిటర్. సక్సినేట్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి సబ్స్ట్రేట్. ఇది సబ్స్ట్రేట్ అధస్థ పదార్థం. మెలనేట్ అనేది నిరోధకం. చూడండి మెలనేట్ విచ్ క్లోజ్లీ రిజెంబుల్స్ ద స్ట్రక్చర్ సక్సినేట్ ఇన్ స్ట్రక్చర్. మెలనేట్ అనేది స్ట్రక్చరల్ లో మాలిక్యులర్ స్ట్రక్చరల్ లో మనకి సక్సినేట్ కి రిజెంబుల్స్ గా ఉంటుంది, దగ్గరగా సారూప్యాన్ని కలిగి ఉంటుంది. రెండు పోలికలో ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. దీంతో ఏ ఎంజైమ్ యొక్క యాక్టివిటీని డిక్లైన్ చేస్తున్నాయంటే క్రియాశీలతని, ఏ ఎంజైమ్ యొక్క క్రియాశీలతని తగ్గిస్తుందంటే ఈ ఇన్హిబిటర్ మెలనేట్. ఈ మెలనేట్ ఇన్హిబిటర్ సక్సినిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఇది సక్సినిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ కోసం ఇక్కడ ఇన్హిబిటర్ పోటీ పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి సబ్స్ట్రేట్. ఇది సబ్స్ట్రేట్. ఇది సబ్స్ట్రేట్. ఇది ఇన్హిబిటర్. ఇది అధస్థ పదార్థం. ఇది నిరోధకం. చూడండి సబ్స్ట్రేట్ కంటే అధస్థ పదార్థం కంటే ముందు వచ్చి ఎంజైమ్ యాక్టివ్ ప్లేస్ లో యాక్టివ్ సైట్ లో ఫిక్స్ అయిపోయింది అనమాట. దీంతో ఏమవుతుందంటే ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఆ విధంగా కెమికల్స్ అనేవి ఎంజైమ్ యాక్టివిటీని డిక్లైన్స్ చేస్తున్నాయి అనమాట, తగ్గిస్తున్నాయి అనమాట. ఇది కాంపిటేటివ్ ఇన్హిబిటర్, పోటీ పడే నిరోధకాల కోసం. 2 మార్క్స్ కి చదవాలి. నెక్స్ట్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, పోటీ పడని నిరోధకాలు.
కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఇక్కడ ఏంటంటే మనకి కాంపిటీషన్ ఉండదు. చూడండి, ద ఇన్హిబిటర్ హ్యాస్ నో స్ట్రక్చరల్ సిమిలారిటీ. ఇక్కడ ఏంటంటే ఇన్హిబిటర్ అంటే నిరోధకం. ఇన్హిబిటర్ హ్యాస్ నో స్ట్రక్చరల్ సిమిలారిటీ, నిర్మాణాత్మకంగా పోలికని కలిగి ఉండదన్నమాట. సబ్స్ట్రేట్ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది, ఇన్హిబిటర్ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. విత్ ద సబ్స్ట్రేట్ అండ్ ద ఫార్మ్స్ అండ్ ఎంజైమ్ ఇన్హిబిటర్ కాంప్లెక్స్ at a point other than its active site. మనకి ఇన్హిబిటర్ అనేది ఏంటంటే యాక్టివ్ సైట్. ఇది యాక్టివ్ సైట్. యాక్టివ్ సైట్ లో బైండ్ అవ్వకుండా ఎంజైమ్ యొక్క అదర్ సైడ్ బైండ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ బైండ్ అవుతుంది. ఎంజైమ్ మామూలుగా సబ్స్ట్రేట్ యాక్టివ్ ప్లేస్ లో బైండ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ సబ్స్ట్రేట్ బైండ్ అయిపోతుంది, ఇక్కడ ఇన్హిబిటర్ బైండ్ అవుతుంది అనమాట. దాంతో ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ గ్లోబ్యులర్ స్ట్రక్చర్ మారుతుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ నిరోధకాలు అనేవి ఏంటంటే నిరోధకాలు అదస్థ పదార్థంతో పోటీ పడకుండా ఎంజైమ్ యొక్క వేరొక ప్రదేశంలో అటాచ్ అవుతాయి, బైండ్ అవుతాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే పోటీ పడని నిరోధకాలు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మెటల్ అయాన్స్ ఆఫ్ కాపర్. ఏంటంటే లోహాయాన్లకు సంబంధించి కాపర్ అన్నమాట. కాపర్ లోహాయాన్లు. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్. ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటే ఫీడ్బ్యాక్ నిరోధకత. చూద్దాం, ఇక్కడ చూడండి, ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ చైన్ ఆఫ్ ఎంజైమ్ catalyzed reactions inhibits the enzyme of the first reaction as a part of homeostatic control of metabolism. ఇక్కడ మనకి ఏంటంటే ఎండ్ ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ రియాక్షన్ లో ఎంజైమ్ యొక్క యాక్టివిటీని డిక్లైన్ చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ గ్లూకోజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. ఇది ఎండ్ ప్రొడక్ట్. ఈ ఎండ్ ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే ఇది ఒక చైన్ లా జరుగుతుంది అనమాట, చైన్ లైక్ ప్రాసెస్. ఓకే, ఈ ఎండ్ ప్రొడక్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ రియాక్షన్ ఏంటి మనకి గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా మారడానికి కారణమైన ఎంజైమ్ ఏంటి ఎక్సోకైనేజ్. ఇది ఫస్ట్ రియాక్షన్ జరగడానికి కారణమైన ఎంజైమ్. ఈ ఫస్ట్ రియాక్షన్ ఎంజైమ్ ని ఏం చేస్తుందంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఎలా హోమియోస్టాటిక్ కంట్రోల్ ఆఫ్ మెటబాలిజం. హోమియోస్టాటిక్ నియంత్రణలో భాగంగా ఈ విధంగా ఎండ్ ప్రొడక్ట్ అనేది ఫస్ట్ రియాక్షన్ ని స్టాప్ చేస్తుంది అనమాట. దీన్ని ఏమంటారంటే ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్, ఫీడ్బ్యాక్ నిరోధకత అని అంటారనమాట. గొలుసు లాగా జరిగే చర్య అనమాట. ఈ చర్యలో ఏంటంటే అంత్య ఉత్పన్నం ఏం చేస్తుందంటే ఫస్ట్ చర్యలోని ఎంజైమ్ యాక్టివిటీని ఏం చేస్తుందంటే తగ్గిస్తుంది అనమాట. ఇది కూడా హోమియోస్టాటిక్ నియంత్రణలో భాగంగా. దీన్నే ఫీడ్బ్యాక్ నిరోధకత అని అంటారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అండ్ నామెన్క్లేచర్ ఆఫ్ ఎంజైమ్స్. ఎంజైమ్ల వర్గీకరణం, నామీకరణం. Enzymes classified into 6 different groups, okay, based on the type of reaction of they catalyze. ఏంటంటే ఎంజైమ్స్ ని 6 విభాగాలుగా విభజించడం జరిగిందనమాట. 6 విభాగాలుగా ఎంజైమ్స్ ని 6 విభాగాలుగా విభజించడం జరిగింది. ప్రతి విభాగాన్ని కూడా ఏంటంటే ఈచ్ క్లాస్ ను మరలా 4 to 13
సబ్ క్లాసెస్ గా డివైడ్ చేయడం జరిగిందనమాట. 4 to 13 ఉప విభాగాలుగా విభజించడం జరిగింది. ఎంజైమ్ ఏంటంటే 4 డిజిట్ నెంబర్తో ఐడెంటిఫై చేస్తారనమాట. 4 అంకెల సంఖ్యతో ఎంజైమ్ని ఐడెంటిఫై చేస్తారు. మనకి 6 క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్ ఏంటో చూద్దాం. 6 క్లాస్ ఫస్ట్ ఆక్సిడో రెడక్టేజ్లు. తెలుగులో కూడా ఆక్సిడో రెడక్టేజ్లు. ఆక్సిడో రెడక్టేజ్లు అంటే ఏంటి చూడండి. ఇక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ H+ ప్రోటాన్లు యాడ్ అవడం కానీ రిమూవ్ అవడం కానీ జరుగుతాయి. అలాగే H+ O2 ఆక్సిజన్, నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రాన్లు యాడ్ అవడం కానీ రిమూవ్ అవడం కానీ జరుగుతుంది అనమాట. ఆక్సిడేషన్ అంటే O2 యాడ్ అవుతుంది. అది ఏదైనా అవ్వచ్చు. ఆక్సిడేషన్లో O2 అవ్వచ్చు, H+ ప్రోటాన్లు అయినా అవ్వచ్చు, నెక్స్ట్ ఎలక్ట్రాన్లు అయినా అవ్వచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఎంజైమ్స్ విచ్ catalyze ఆక్సిడో రిడక్షన్ బిట్వీన్ 2 సబ్స్ట్రేట్స్. ఇక్కడ ఏంటంటే రెండు అదస్థ పదార్థాల మధ్య, రెండు సబ్స్ట్రేట్ల మధ్య ఏంటంటే ఆక్సిడో రిడక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాలేట్ ప్లస్ NAD. ఏ ఎంజైమ్ అంటే ఇక్కడ మనకి మ్యాలేట్ డిహైడ్రోజినేజ్. మ్యాలేట్ NAD మ్యాలేట్ డిహైడ్రోజినేజ్. ఈ ఎంజైమ్ in the presence of మ్యాలేట్ డిహైడ్రోజినేజ్. మ్యాలేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఏంటంటే మనకి మ్యాలేట్ నుంచి H+ ప్రోటాన్లు అనేవి తొలగించబడతాయి అనమాట, రిమూవ్ చేయబడతాయి. అప్పుడు మనకి ఎండ్ ప్రొడక్ట్ ఆక్సాలో ఎసిటేట్ ప్లస్ NAD ప్లస్ H+. రిమూవ్ అయిన H+ ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. మ్యాలేట్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే ఆక్సాలో ఎసిటేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఎంజైమ్స్ ఏంటంటే ఆక్సిడో రెడక్టేజ్. నెక్స్ట్ ట్రాన్స్ఫరేజ్లు. చూడండి. ట్రాన్స్ఫరేజ్లు అంటే ట్రాన్స్ఫర్ చేసే ఎంజైమ్లు, అంటే రవాణా చేసే ఎంజైమ్. చూద్దాం. ఎంజైమ్స్ catalyzing a transfer of a group other than hydrogen except hydrogen between a pair of substrate. ఏంటంటే ఇక్కడ ఎంజైమ్లు అనేవి ఏంటంటే గ్రూప్ ని ట్రాన్స్ఫర్ చేస్తాయన్నమాట. ఏ పెయిర్ ఆఫ్ సబ్స్ట్రేట్, రెండు అదస్థ పదార్థాల మధ్య అంటే రెండు సబ్స్ట్రేట్ల మధ్య ఇవి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. గ్లూకోజ్ ప్లస్ ATP. ATP అంటే ఎడ్నోసిన్ ట్రైఫాస్ఫేట్. 3 ఫాస్ఫేట్లు ఉంటాయి అనమాట. ఇది ఏ ఎంజైమ్ అంటే హెక్సోకైనేజ్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెక్సోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ADP అంటే ATP లోంచి ఒక ఫాస్ఫేట్, గ్లూకోజ్ అంటే 6 కార్బన్స్ ఉంటాయి, గ్లూకోజ్ కి యాడ్ అవుతుంది అనమాట. అందుకని మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. ATP లోంచి ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్ కి యాడ్ అవుతుంది. ATP నుంచి ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్ కి యాడ్ అవడంతో మనకి ATP ADP కింద కన్వర్ట్ అయింది అనమాట. ఎడ్నోసిన్ డైఫాస్ఫేట్, 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి, ఒక ఫాస్ఫేట్ గ్లూకోజ్ కి ట్రాన్స్ఫర్ అయింది. నెక్స్ట్ హైడ్రోలేజ్లు. ఓకే.
హైడ్రోలైజర్ అంటే జల విశ్లేషణ చేసే ఎంజైమ్స్ అన్నమాట. హైడ్రోలైజింగ్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ కెటలైజింగ్ హైడ్రోలైసిస్. హైడ్రోలైసిస్ అంటే జల విశ్లేషణ. హైడ్రోలైజింగ్ ఆఫ్ ఈథర్, పెప్టైడ్, గ్లైకోసిడిక్, కార్బన్ కార్బన్, నెక్స్ట్ హ్యాలైడ్ ఆర్ పిఎన్ బాండ్స్. వీటి మధ్య ఏంటంటే మనకి హైడ్రోలైసిస్ అనేది జరుగుతుంది అనమాట. జల విశ్లేషణ అనేది జరుగుతుంది. చూడండి ఎగ్జాంపుల్, ఫ్యూమరిక్ 1,6 బిస్ఫాస్ఫేట్ ప్లస్ H2O. H2O ఉందంటే ఇక్కడ హైడ్రోలైసిస్ జరుగుతుంది అనమాట. నీరు ఏ ఎంజైమ్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఈ ఎంజైమ్ సమక్షంలో మనకి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏ విధంగా మారుతుందంటే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అయింది అనమాట. ఇవి హైడ్రోలైజెస్. నెక్స్ట్ లయేజెస్. లయేజులు ఈ ఎంజైమ్స్ ఈ ఎంజైమ్స్ కోసం చూద్దాం. ఎంజైమ్స్ దట్ కెటలైజింగ్ రిమూవల్ ఆఫ్ గ్రూప్స్ ఫ్రమ్ సబ్స్ట్రేట్ బై మెకానిజం అదర్ దాన్ హైడ్రోలైసిస్ లీవింగ్ డబుల్ బాండ్స్. మనకి ఏంటంటే ఇక్కడ ఎంజైమ్స్ గ్రూప్స్ ని రిమూవ్ చేస్తాయి అనమాట. రిమూవ్ చేస్తే ఎక్కడంటే అదర్ దాన్ హైడ్రోలైసిస్. ఇక్కడ హైడ్రోలైసిస్ అనేది జరగదు. అదర్ దెన్ జల విశ్లేషణం కాకుండా, హైడ్రోలైసిస్ కాకుండా లీవింగ్ డబుల్ బాండ్స్, ద్విబంధాలు కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. లీవింగ్ డబుల్ బాండ్స్, ద్విబంధాలు ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఆర్జినోసక్సిక్ యాసిడ్. ఇక్కడ ఏమి చూడండి మనకి గ్రూప్స్, రిమూవల్ ఆఫ్ గ్రూప్స్ ఫ్రమ్ సబ్స్ట్రేట్ గ్రూప్స్ రిమూవల్ అవుతాయి చూడండి. ఏ ఎంజైమ్ సమక్షంలో అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్జినోసక్సినేజ్. ఏ విధంగా గ్రూప్స్ రెండు బంధాలు వస్తున్నాయి చూడండి, డబుల్ బాండ్స్. ఆర్జినిక్ ప్లస్ ఫ్యూమరిక్ యాసిడ్, ఈ విధంగా డబుల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఆర్జినిక్ ప్లస్ ఫ్యూమరిక్ యాసిడ్. ఐసోమరేజ్ ఎంజైమ్స్ కోసం చూద్దాం. includes all enzymes catalyzing interconversion of optical geometric. ఏంటంటే ఇక్కడ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ఇంటర్ కన్వర్షన్, అంతర బదిలీలో పాల్గొంటాయి అన్నమాట ఈ ఎంజైమ్స్, ఐసోమరేజెస్ అని. చూడండి మనకి అంటే సబ్స్ట్రేట్ లో బాండ్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట ఐసోమరేజ్. మనకి రెండు చూడడానికి చూడండి రైబోజ్ 5-phosphate in the presence of ribose 5-phosphoisomerase. ఈ ఎంజైమ్ సమక్షంలో రైబోజ్ 5-phosphate అనేది రిబులోజ్ 5-phosphate గా కన్వర్ట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి రెండు ఒకే విధంగా కనిపిస్తున్నాయి ఐసోమరేజ్, కానీ లోపల ఇంటర్ కన్వర్షన్ అనేది తనలో తను బాండ్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఐసోమరేజెస్. నెక్స్ట్ లైగేజులు. లైగేజెస్ అంటే ఏంటంటే లింక్ చేస్తామన్నమాట, కలిపే ఎంజైమ్స్. ఎంజైమ్స్ కెటలైజింగ్ ద లింకింగ్ టుగెదర్ టూ కాంపౌండ్స్. రెండు సంయోగికాలను కలిపే ఎంజైమ్స్ ఏమంటారంటే లైగేజెస్ అని అంటారు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, గ్లూటమిక్ యాసిడ్ ప్లస్ NH3 అమైనో గ్రూప్, నెక్స్ట్ ATP. ఇవి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లూటమైన్ సింథటేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే గ్లూటమైన్ ప్లస్ ADP ప్లస్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఏంటి గ్లూటమిక్ యాసిడ్ అంటే అమైనో గ్రూప్, అలాగే ATP నుంచి ఫాస్ఫేట్ అనేది ఏంటంటే ఇక్కడ రిమూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఎంజైమ్స్ ని
4 డిజిట్ నెంబర్తో ఐడెంటిఫై చేస్తారని చెప్పుకున్నాం కదా. 4 డిజిట్ నెంబర్లో మనం ఏమేమి ఉంటాయి, 4 డిజిట్ ఒక్కొక్క నెంబరు దేన్ని ఇండికేట్ చేస్తుందో చూద్దాం. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్, గ్లూకోజ్ 6 ఫాస్ఫో ట్రాన్స్ఫరేజ్, ఇది ఎంజైమ్. గ్లూకోజ్ 6 ఫాస్ఫో ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ అనమాట. గ్లూకోజ్ 6 ఫాస్ఫో transferase enzyme has the enzyme code. ఇక్కడ ఎంజైమ్ కోడ్ ఏంటంటే, ఏ ఎంజైమ్, గ్లూకోజ్ 6 ఫాస్ఫో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ కోడ్ ఏంటంటే 2712. ఫస్ట్ 2 నెంబర్ ఇండికేట్స్ మేజర్ క్లాస్. 2 నెంబర్ ఇండికేట్స్ మేజర్ క్లాస్. ఇది విభాగాన్ని గురించి తెలుపుతుంది అనమాట, ప్రధాన విభాగాన్ని. నెక్స్ట్ సెకండ్, థర్డ్. సెకండ్ నెంబర్ 7 కదా. చూడండి ఇక్కడ 2 నెంబర్ మేజర్ క్లాస్ అంటే ఇవి మనం చెప్పుకున్నాం కదా మేజర్ క్లాసెస్ ఏంటి. ఫస్ట్ ఆక్సిడో రిడక్టేజ్లు, ట్రాన్స్ఫరేజ్లు. ట్రాన్స్ఫరేజ్ నెంబర్ ఎంత 2, అందుకని చెప్పి ఇక్కడ మనకి మేజర్ క్లాస్ ఏంటంటే 2. నెక్స్ట్ 7 ఇండికేట్స్ సబ్ క్లాస్, ఉప విభాగాన్ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ 1, మనకి ఇక్కడ సబ్ క్లాస్ ఏం చెప్పుకోలేదు, ఓన్లీ మేజర్ క్లాసులు మాత్రమే చెప్పుకున్నాం. 6 క్లాసెస్. మనం సబ్ క్లాసెస్ కోసం ఇక్కడ స్టడీ చేయలేదు కాబట్టి మనకి ఇవ్వలేదు సెకండ్ ఇయర్ బుక్ లో. 1 ఏంటంటే థర్డ్ డిజిట్ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే సబ్ క్లాస్ ని. ఉప విభాగాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ నెంబర్ 2 ఇండికేట్స్ సీరియల్ నెంబర్, వరుస సంఖ్యని, అంటే సబ్ క్లాసెస్ యొక్క వరుస సంఖ్యని తెలియచేస్తుంది, ఇండికేట్ చేస్తుంది. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్, ఎంజైమ్ల వర్గీకరణ అలాగే నామీకరణ. నెక్స్ట్ కోఫాక్టర్స్ అంటే సహకారకాలు. కోఫాక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, మనకి ఎంజైమ్లో నాన్ ప్రోటీన్ కాన్స్టిట్యూయెంట్స్ ని ఏమంటారంటే, నాన్ ప్రోటీన్ కాన్స్టిట్యూయెంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ కోఫాక్టర్స్. ఎంజైమ్లో ఏం చేస్తారంటే ప్రోటీన్ కాని భాగాన్ని ఏమంటారంటే సహకారకం అని అంటారు అనమాట, ప్రోటీన్ కాని భాగాన్ని. నెక్స్ట్ ద ప్రోటీన్ పోర్షన్ ఆఫ్ ద ఎంజైమ్లో ప్రోటీన్ పోర్షన్ ఏమంటారంటే ఎపోఎంజైమ్ అంటారు. నాన్ ప్రోటీన్ పార్ట్ ని ఏమంటారు కోఫాక్టర్ అంటారు, అలాగే ప్రోటీన్ పార్ట్ ని ఎపోఎంజైమ్ అని అంటారు అనమాట. ప్రోటీన్ కాని భాగాన్ని సహకారకం అని, ప్రోటీన్ భాగాన్ని ఏమంటారంటే ఎపోఎంజైమ్ అని అంటారు. చూడండి 3 kinds of కోఫాక్టర్స్ ఉన్నాయి మనకి, 3 రకాల సహకారకాలు. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ప్రాస్థెటిక్ సముదాయాలు. నెక్స్ట్ సెకండ్ వన్ కోఎంజైమ్స్. థర్డ్ వన్ మెటల్ అయాన్స్, లోహ అయాన్లు. చూడండి ఫస్ట్ మనం ప్రాస్థెటిక్ గ్రూప్స్ చూద్దాం, అంటే ప్రాస్థెటిక్ సముదాయాలు. దీంట్లో చూడండి ప్రాస్థెటిక్ గ్రూప్స్ ఆర్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కర్బనిక పదార్థాలు. ప్రాస్థెటిక్ సముదాయాలు అనేవి కర్బనిక
పదార్థాలు. నెక్స్ట్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అదర్ కోఫాక్టర్స్. ఏంటంటే ఇతర కోఫాక్టర్స్ ఉన్నాయి కదా, కోఎంజైమ్స్, మెటల్ అయాన్స్ ఉన్నాయి కదా, వీటితో ఇది ఏంటంటే డిస్టింగ్విష్డ్ అంటే విభేదనాన్ని చూపిస్తుంది. డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అదర్ కోఫాక్టర్స్ ఇన్ దట్ దే ఆర్ టైట్లీ బౌండ్ టు ద ఎపోఎంజైమ్. ఇది మనకి ఎపోఎంజైమ్ అనుకుంటే ఎపోఎంజైమ్లో ప్రాస్థెటిక్ గ్రూప్ అనేది ఎపోఎంజైమ్ ప్రోటీన్ భాగానికి టైట్గా బౌండ్ అవుతుంది అనమాట. టైట్గా బంధితమై ఉంటుంది. ఎపోఎంజైమ్ కి ప్రాస్థెటిక్ సముదాయం అనేది టైట్గా, ఎపోఎంజైమ్ కి ప్రాస్థెటిక్ సముదాయాలు దృఢంగా అంటిపెట్టుకుని ఉంటాయన్నమాట. నెక్స్ట్ థింగ్ ఎగ్జాంపుల్ పెరాక్సిడేజ్ అండ్ catalase. Example peroxidase and catalases. Next coenzymes. These are also organic compounds. ఇవి కూడా కార్బనిక పదార్థాలే. But their association with epoenzyme is only transient. ఇవి ఏంటంటే ఎపోఎంజైమ్ కి శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉండకుండా తాత్కాలికంగా మాత్రమే అంటిపెట్టుకుని ఉండేవి కోఎంజైమ్స్ అన్నమాట. మెనీ కోఎంజైమ్స్ ఆర్ విటమిన్స్. చాలా కోఎంజైమ్స్ ఏంటంటే విటమిన్స్ లో ఉంటాయి అన్నమాట. మెనీ కోఎంజైమ్స్ ఆర్ విటమిన్స్. ఎక్కువ కోఎంజైమ్స్ ఏంటంటే విటమిన్స్ గా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. నియాసిన్ కంటైన్ NADP. నియాసిన్ లో కోఎంజైమ్స్ అయిన NADP ఉంటాయి అన్నమాట. NAD అంటే నికోటినమైడ్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్. NADP అంటే నికోటినమైడ్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. నెక్స్ట్ మెటల్ అయాన్స్. ఈ రెండు ఎందులో ఉంటాయి? నియాసిన్ అనే విటమిన్ లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మెటల్ అయాన్స్ లోహ అయాన్లు. A number of enzymes required metal ions. ఏంటంటే ఎంజైమ్స్ యొక్క యాక్టివిటీని పెంచడానికి మెటల్ అయాన్లు అనేవి అవసరం అవుతాయి అన్నమాట. ఫర్ దైర్ యాక్టివిటీ ఫ్రమ్ కోఆర్డినేషన్ బాండ్స్ విత్ సైడ్ చైన్స్ ఎట్ ద యాక్టివ్ సైట్. ఏంటంటే మెటల్ అయాన్స్ అనేవి ఎంజైమ్ యాక్టివిటీని పెంచడానికే కాకుండా, క్రియాశీలతని పెంచడానికే కాకుండా ఇంకా ఏం చేస్తాయంటే ఇవి కోఆర్డినేషన్ సమన్వయ బంధాలను కూడా ఏర్పరుస్తాయి. ఏంటంటే యాక్టివ్ సైట్ లో ఏంటంటే ప్రక్క పార్శ్వ శృంఖలాలలో ఏంటంటే కోఆర్డినేషన్ బాండ్స్ సమన్వయ బంధాలని ఏర్పరుస్తాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే జింక్ ఈజ్ ఏ కోఫాక్టర్ ఫ్రమ్ ద ప్రోటియోలైటిక్ ఎంజైమ్ కార్బాక్సీ పెప్టిడైజ్. జింక్ అనేది ఏంటంటే ప్రాస్థెటిక్ ఎంజైమ్ అయిన కార్బాక్సిడేజ్ కి కోఫాక్టర్ గా ఉంటుందన్నమాట. జింక్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అయిన కార్బాక్సీ పెప్టిడైజ్ కి ఎలా ఉంటుంది? కోఫాక్టర్ గా ఉంటుంది. ఇక్కడితో మీకు ఎంజైమ్స్ లెసన్ కంప్లీటెడ్. మీకు లెసన్ నుంచి 2 మార్క్స్ అలాగే 4 మార్క్స్ వస్తాయి.